ఈరోజు మనం ఒక బ్రాండ్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ బ్రాండ్ దగ్గర దగ్గర ప్రతి ఒక్కరు అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా యూజ్ చేసి ఉంటారు. అండ్ ఆ ప్రోడక్ట్ పేరు ఏంటి అంటే సెంటర్ ఫ్రెష్. కాలేజ్లో ఉన్నప్పుడైనా, ఫ్రెండ్స్తో జస్ట్ నార్మల్గా చిల్ అవుతున్నప్పుడైనా సరే, లేదు అంటే మీకు తెలుసు కదా, కొన్ని విషయాలు చేసిన తర్వాత ప్రతిసారి కంపల్సరీ సెంటర్ ఫ్రెష్ తినే వాళ్ళైనా సరే. అండ్ సెంటర్ ఫ్రెష్ ఏ రేంజ్లో మార్కెటింగ్ చేసిందంటే, వాళ్ళని పొజిషనింగ్ చేసుకుందంటే ప్రతి ఒక్కరికి గో టు గమ్మింగ్ ప్లేస్గా మారింది. సో వీళ్ళు చేసిన ఆ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, అండ్ వాళ్ళు ఈ మార్కెట్ మొత్తాన్ని ఎలా కాంకర్ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకోము. మనం కాలేజ్లో ఉన్నా సరే, లేదంటే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నా సరే, మనం ఎటు చూసుకున్నా సరే అవి సెంటర్ ఫ్రెష్ యొక్క ప్రైమ్ టార్గెట్స్. మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే యంగ్ పీపుల్ గురించి, సోషల్ బటర్ఫ్లైస్ గురించి, వాళ్ళ నెక్స్ట్ ఇంటరాక్షన్ గురించి, వాళ్ళ మౌత్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ సెంటర్ ఫ్రెష్ జస్ట్ అర్బన్ రీచ్ అండ్ పీపుల్ వాళ్ళకు మాత్రమే కాదు. వాళ్ళు ఎలా పొజిషన్ చేసుకున్నారంటే, ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే చూయింగ్ గమ్ కావాలి అని అనుకుంటే ఆ చూయింగ్ గమ్ పేరే సెంటర్ ఫ్రెష్ అనే అంత రేంజ్లో వాళ్ళని మార్కెటింగ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ ప్రైజింగ్ని కూడా అలాగే ఉంచుకున్నారు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే లగ్జరీ పీపుల్కి మాత్రమే ఫ్రెష్ బ్రెత్ కాదు, ప్రతి ఒక్కరికి ఫ్రెష్ బ్రెత్ అనే అంత రేంజ్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ సెంటర్ ఫ్రెష్ని ఒక సెల్లింగ్ గమ్ లాగా కాదు, వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేదానిలాగా వ్రాప్ చేశారు. వాళ్ళ చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నట్టయితే గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఫస్ట్ కేసెస్ గురించి, లేదంటే నెక్స్ట్ బిజినెస్ ఇంటరాక్షన్ గురించి ఇలా ఉంటాయి. సో అవిటిని ప్రతి ఒక్కరు ఒక కాన్ఫిడెన్స్ రేంజ్ని బిల్డ్ చేయడానికి ఉండే ఒక ఫ్రెష్ బ్రెత్ లాగా ఉంచారు. అండ్ ఇది దగ్గర చాలా వరకు ఎక్కడైనా పాన్ షాప్లోనైనా, లేదంటే ఎక్కడైనా సరే చేంజ్ లేదు అంటే ఫస్ట్ సెంటర్ ఫ్రెష్ ఆర్ చాక్లెట్ ఇచ్చే అంత రేంజ్లో వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి సెంటర్ ఫ్రెష్కి కాంపిటీషన్ లేదని కాదు. అఫ్కోర్స్ సెంటర్ ఫ్రెష్ ఓన్లీ ప్లేయర్ కాదు, బిగ్ బబుల్ కావచ్చు, ఆర్బిట్, మెంటోస్, బూమర్, ప్రతి ఒక్కటి వీళ్ళకి ఎగనెస్ట్గా ఉంది. అండ్ అయినప్పటికీ కూడా సెంటర్ ఫ్రెష్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ప్రతి ఒక్కరు. అండ్ సెంటర్ ఫ్రెష్ యూస్ చేసిన 4 స్ట్రాటజీస్ గురించి యూస్ చేద్దాం. వాళ్ళ ప్రోడక్ట్ అనేది చాలా డైవర్స్ రేంజ్లో పెట్టుకున్నారు. సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఫ్రూట్, ఇలా ఫ్రూటీ ఫ్లేవర్స్ కావాలనుకున్న వాళ్ళకు సెంటర్ ఫ్రూట్, అండ్ ఫ్రెష్ కావాలనుకున్న వాళ్ళకి మింటీ ఫ్రెష్. అండ్ ప్రైస్ కూడా వీళ్ళు ప్రైస్ని చాలా చీప్గా పెట్టలేదు, చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టలేదు, కరెక్ట్గా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వీళ్ళది 1 రూపీ సెంటర్ ఫ్రెష్. ఇది చాలా వరకు మార్కెట్ షేర్లో ఎక్కువ వీళ్ళ దాంట్లో. అండ్ ప్లీజ్, ఇది జస్ట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనూ మాత్రమే కాదు, రూరల్ ఏరియాస్, అతి చిన్న గ్రామాలలో కూడా దొరికే అంత రేంజ్లో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని పెంచుకున్నారు. అండ్ 4th ప్రమోషన్. వీళ్ళు ప్రమోషన్ని ఒక రేంజ్లో చేశారు. చెప్పాను కదా, నెక్స్ట్ మీటింగ్ ఉన్నా సరే, నెక్స్ట్ డేట్ ఉన్నా సరే, అక్కడ మీకు ఫ్రెష్ బ్రెత్ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోండి. ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేలాగా వీళ్ళు ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేశారు. అండ్ వీళ్ళ మార్కెటింగ్ ఒక విధంగా ఒక రేంజ్లో క్రష్ చేసిందనే చెప్పాలి, ప్రతి ఒక్కరికి రిజనేట్ అయ్యేటట్టు. సో మీరు మార్కెటింగ్, సెంటర్ ఫ్రెష్ ఒక మార్కెటింగ్ ప్లేబుక్ నుంచి మీరు ఏం తెలుసుకోవచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఆడియన్స్ ప్రతి ఒక్క చోట ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిమ్మల్ని మీరు చాలా సీరియస్గా తీసుకోకండి. చాలా వరకు ఇప్పుడు మార్కెటింగ్లో చేస్తుంది ఏంటి అంటే ఆ ప్రోడక్ట్స్ వాళ్ళని టూ సీరియస్గా తీసుకుంటాయి. సో అలాంటి టైంలోనే సెంటర్ ఫ్రెష్ చూసుకున్నట్టయితే ఎక్కువగా సీరియస్ తీసుకోలేదు తన బ్రాండ్ని, మార్కెటింగ్ని కూడా సింపుల్గా పెట్టుకుంది. తన మార్కెటింగ్ని రిలేటబుల్గా ప్రతి ఒక్కరికి రెజొనేట్ అయ్యేటట్టు. సో అందుకనే వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడైనా సరే అమ్ముడుపోయాయి, అంటే సేల్ అయ్యాయి. సో మీరు ఒకవేళ నిజంగా స్టిక్ కావాలి అని అనుకుంటే మీ ప్రేక్షకుల దాంట్లో, లేదంటే మీ కస్టమర్స్లో బ్రెయిన్లో ఖచ్చితంగా సింపుల్గా రిలేటబుల్గా ఉండండి మీ ప్రోడక్ట్ని అండ్ అడ్వర్టైజ్మెంట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసాను.